కొంతమంది ఉంటారంటే బయట ఫ్యామిలీస్ భయపడి కానీ రిలేటివ్స్కి చెప్పుకోలేక సమాజానికి భయపడి డివోర్స్ దాకా వద్దు, ఒకటే ఇంట్లో ఉందాం కానీ నువ్వు నాతో మాట్లాడకు, నేను నీతో మాట్లాడకు, నా పని నాది నీ పని నీది. మనం ఒక సినిమాలో కూడా చూసాం, ఆ సినిమాలో అనుకుంటా గోడ మీద అవి రాసి పెట్టుకోవడం, ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు. ఇలాంటి కేసెస్ ఏమైనా మీ ఎక్స్పీరియన్స్లో యాజ్ ఎ లాయర్గా చూడడం జరిగిందా? దానికి ఒక టర్మ్ కూడా ఉంది తెలుసా, దాన్ని స్లీపింగ్ డివోర్స్ అంటారు. స్లీపింగ్ డివోర్స్. సో దానికి రకరకాలుగా ఏమేమో కొత్త కొత్త పేర్లు కనబెడుతున్నారు. ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ ఐడియా, బట్ రీసెంట్లీ విన్నాను ఏంటంటే ఇవేంటంటే యూనో కంప్లీట్లీ ఎట్లా అంటే అవి సొసైటీ కోసం కలిసి ఉన్నామంటే ఉన్నాం, నామకే వాస్తే హేతో హే అట్లా ఉంటారు. బట్ యాక్చువల్లీ ఏంటంటే వీళ్ళు ఏంటంటే రియల్గా కూడా వాళ్ళు డివోర్స్ తీసుకున్నట్టే. అంటే ఇంట్లో మాట్లాడుకోరు, జస్ట్ ఏదో ఇట్లా మెసేజ్ స్లిప్స్ పెట్టడము, పిల్లల కోసం కలిసి ఉండడము, అండ్ ఎవరి లైఫ్ వాళ్ళది అన్నట్టు ఉంటారు. సో అలాంటివి కూడా చెయ్యొచ్చు, అది డిపెండ్స్ అండి. అది నేనేం సజెస్ట్ చేయలేను. ఒకవేళ వాళ్ళు దే ఆర్ హ్యాపీ విత్ ఇట్ అన్నప్పుడు మీరు కానీ నేను కానీ సొసైటీ కానీ ఎవరు కూడా ఏం చేంజ్ రాలేరు. మేబీ ఈ రోజు కాకపోతే రేపు, కాకపోతే ఎల్లుండి మేబీ వాళ్ళు కలిసి ఉండొచ్చు. బట్ డివోర్స్ కంటే అయితే అది బెటరే. అట్లీస్ట్ వచ్చి ఆ కోర్టుకు వచ్చి డివోర్స్ తీసుకొని పిల్లల లైఫ్స్తోని గేమ్స్ ఆడే కంటే ఇది బెటరే. ఇట్లాంటి సపరేట్ అవ్వడం అయితే బెటర్, ఒకటే ఇంట్లో వండుకుంటాం. ఇప్పుడు ఈ మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ సమయంలో ఏమైనా లీగల్గా డాక్యుమెంట్స్ ఏమైనా అవసరం పడతాయంటారా? లీగల్గా డాక్యుమెంట్స్ అంటూ ఏముండవు. ఇవే చెప్తున్నాను కదా, ఫొటోస్ వేయాలి, పెళ్లి ఫొటోస్ వేయాలి, వెడ్డింగ్ కార్డు కూడా కంపల్సరీ. ఎప్పుడో సరే 1990s అయింది పెళ్ళి, 2000 అయింది, ఇప్పుడు వెడ్డింగ్ కార్డ్స్ లేవా అంటే కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే వెడ్డింగ్ కార్డ్ ఏంటంటే దాంట్లో జ్యూరిస్డిక్షన్ వస్తుంది. సో దాన్ని బట్టి ఏమంటారు ఆ కేసు ఏ కోర్టులో వేయాలి అనేది డిసైడ్ అవుతుంది కాబట్టి సమ్ టైమ్స్. సో ఇవి మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఏవి, పెళ్లి ఫొటోస్, తర్వాత ఆధార్ కార్డు అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్ అండ్ వెడ్డింగ్ కార్డ్స్, వీళ్ళిద్దరు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఇవన్నీ మ్యాండేటరీ డాక్యుమెంట్స్. ఇంకా మ్యూచువల్ కన్సెంట్ ఇవి మాత్రమే అవసరం. సో ఈ టైం వచ్చింది కాబట్టి ఏ కోర్టులో వేయాలని చాలామందికి డౌట్ రావచ్చు. సో మామూలుగా ఏంటంటే జ్యూరిస్డిక్షన్ ఏ కోర్టులో వస్తుంది అంటే యూజువల్గా వాళ్ళిద్దరు మ్యారేజ్ ఎక్కడైంది, ఏ ప్లేస్లో అయింది, వెన్యూ తెలుసు కదా, మ్యారేజ్ వెన్యూ ఎక్కడ ఉందో, సో ఆ వెన్యూ ప్రకారం జ్యూరిస్డిక్షన్ అనేది డిసైడ్ అవుతుంది. సో ఆ వెన్యూ ఎక్కడ ఉందో దాని దగ్గరలో ఉన్న కోర్టు, ఆర్ వైఫ్ ఎక్కడ ఉంటుంది ఆ కోర్టు, లేకపోతే ఇద్దరు కలిసి లాస్ట్ టైం ఎక్కడ కలిసి ఉన్నారో అంటే వాళ్ళ ఇద్దరైతే ఎక్కడ కలిసి ఉన్నారో ఆ జ్యూరిస్డిక్షన్ కూడా కోర్టులో వేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్స్ బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు ఏ కోర్టులో వేయాలా అని చెప్పేసి. ఓకే, కాలర్ అయితే ఉన్నారు మేడం, శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం సార్. చెప్పండి, సమస్య ఏంటండి? సార్ మన కేసు ఒకటి 1997లో 6 రికార్డు నుండి మా తాతగారి పేరు నుండి తొలగించి వేరే వాళ్ళ పేరు ఎంట్రీ చేశారు సార్. ఓకే. దాని తర్వాత ఏమైందంటే 97 వరకు ఉండేను, 1955 నుండి 97 వరకు రికార్డు ఓకే ఉండే. ఆఫ్టర్ 97 తర్వాత మా తాతగారు చనిపోయారు సార్. ఓకే. అయితే 98 లో ఏం చేశారంటే ఆ నేమ్ ని కట్ చేసేసి వేరే వాళ్ళ పేరు అందులో ఎంటర్ చేశారు మేడం. అయితే నేను అప్పుడు అంటే నేను చిన్న ఉండే, నాకు అంత ఐడియా లేదు చదువుకునే రోజులలో. మా అమ్మగారికి అంత చదువుకోలేదు కాబట్టి తెలియదు. దాని తర్వాత ఏంటంటే ఒక 10 years తర్వాత మాకు తెలిసింది. దాని తర్వాత మేము కలెక్టర్ గారిని కానీ తహసీల్ గారిని కానీ అప్రోచ్ అవుతే మాకు అసలు న్యాయం చేయలేదు. దాని తర్వాత ఏమైందంటే 2019లో 1920లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆర్డీఓ ఆఫీసులో అతను ఏం చేశారంటే అన్ని రికార్డ్స్ చూసి ఇది మీకు సంబంధించిన ల్యాండ్ అని మా పేరు మీద జడ్జిమెంట్ చేశారు మేడం. ఓకే. అయితే దాని తర్వాత ఏమైందంటే మేడం ఆర్డీఓ ఆఫీస్ లో హియరింగ్ జరుగుతుండగానే అపోజిషన్ పార్టీ వాళ్ళు మా పేరు అంటే వాళ్ళ పేరు మీద కూడా మళ్ళీ వాళ్ళ నాన్న పేరు మీద ఎంట్రీ అయిన తర్వాత మళ్ళీ 2090లో వాళ్ళ పేరు మీద కూడా అయింది, వాళ్ళ కొడుకు పేరు మీద కూడా పిల్లల పేరు మీద కూడా చేంజ్ అయింది. మళ్ళీ తెలంగాణ పాస్బుక్ వచ్చింది వాళ్ళకి మళ్ళీ. అంటే సేమ్ ప్రాపర్టీయా? సేమ్ ప్రాపర్టీ వాళ్ళ తండ్రి పేరు మీద జరిగింది ఒకసారి ట్రాన్స్ఫర్ మా తాత గారి పేరు మీదకి వెళ్ళి 98లో. దాని తర్వాత సేమ్ ప్రాపర్టీ మేము పైరవి చేస్తుండగానే మాకు తెలియకుండా మళ్ళీ 2019లో వాళ్ళ పేరు మీదకి వచ్చింది. అయితే నేను ఆర్డీఓ గారికి అప్పీల్ చేసిన తర్వాత ఆర్డీఓ గారు ఒక 6 months టైం తీసుకొని మా పేరు మీద మార్చేశారు. అయితే ఏమైందంటే ఈ 6 month హియరింగ్ జరుగుతుండగానే వాళ్ళు ఒక 1 month టైం అడిగేసి ఆ 1 month లో ఏం చేశారంటే వాళ్ళ పేరు మీద ప్రజెంట్ ఉంది అనే ఉద్దేశంతో సివిల్ కోర్ట్ లో పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ కోసం వేశారు. ఇంజక్షన్ ఆర్డర్ కోసం వేస్తే అది నడుస్తుండగానే మళ్ళీ 1 year ఏం చేశారంటే రిట్ పిటిషన్ వేశారు హైకోర్టులో.
ఓకే. అయితే ఇప్పుడు అది ఇంజక్షన్ ఆర్డర్ అది నడుస్తుంది, నడవంగానే ఇప్పుడు అదేమైందంటే హైకోర్టులో రీసెంట్లీగా ఫైనల్ కి వచ్చింది మేడం. ఓకే. హైకోర్టులో ఎప్పుడు వేసిండ్రు? డిస్పోజ్డ్ అని జస్ట్ ఒక 2 days నుండి చూపిస్తుంది స్టేటస్. హైకోర్టులో ఎప్పుడు వేశారు? హైకోర్టు తెలంగాణ హైకోర్టు 2020 వేశారు మేడం. 2020 అంటే 20లో ఆల్రెడీ మాకు విరాసత అయిపోయింది, అంటే జడ్జిమెంట్ అయిపోయింది. హైకోర్టులో 90లో అప్పీల్ చేస్తే 20లో మాకు వచ్చేసింది డాక్యుమెంట్స్. కానీ దాని తర్వాత మళ్ళీ వేశారు అక్కడ హైకోర్టులో వేశారు, అంటే రిట్ క్యాన్సిల్ ఇది ఆర్డర్ క్యాన్సిల్ చేయమని. ఏ ఆర్డర్స్ క్యాన్సిల్ చేయమని? మీది ఆర్డీఓ ఆఫీస్ నుంచి కలెక్టర్ గారు మాకు ఇచ్చారు కదా, ఓకే, అది క్యాన్సిల్ చేయమని రిట్ చేశారు. మీరు ఛాలెంజ్ చేయలేదు రిట్ ని మేడం? అయితే ఇప్పుడు అది ఫైనల్ కి వచ్చింది. అయితే ఇప్పుడు అది కేసు డిస్పోజ్డ్ అని చూపిస్తుంది. హైకోర్టులో ఏం జరిగిందండి? డిస్పోజ్డ్ అని వస్తుందా? అంటే ఇన్ని రోజులుగా నడిచింది హియరింగ్, లాస్ట్ కి ఫైనల్ కి వచ్చి ఇప్పుడు ఏంటంటే స్టేటస్ మన కేసు స్టేటస్ కేసు డిస్పోజ్డ్, తర్వాత నేచర్ ఆఫ్ డిస్పోజల్ అన్కాన్స్టెంట్ విత్డ్రా అని ఇచ్చింది. ఇన్కాంపిటెంట్ అండ్ విత్డ్రా అన్నది కేసు విత్డ్రా చేసుకోమని చెప్పారు అక్కడ. ఎవరిని? ఎవరైతే వేసినారో వాళ్ళని తీసుకోమంటారు మేడం. పిటిషనర్ కి విత్డ్రా చేసుకోమన్నారు. వేసేది కేసు పిటిషనర్ కదా, వాళ్ళని విత్డ్రా చేసుకోమన్నారు. ఇన్కాంపిటెంట్ అంటే ఏంటంటే ఈ కోర్టు ఈ కేసుని డీల్ చేయలేదు, ఇది నా జ్యూరిస్డిక్షన్ కాదు, లోవర్ కోర్టుకే పొమ్మని చెప్తారు యూజువల్గా. కేసు డిస్పోజల్ అని ఉంది, నేచర్ ఆఫ్ డిస్పోజల్ ఏమో అన్కాన్స్టెంట్ విత్డ్రా అని ఉంది. అదే విత్డ్రా చేసుకోమని చెప్పారు. అయితే ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ప్రాపర్టీ ఎక్కడ? ప్రాపర్టీ లోకల్ మేడం, కొమరం డిస్ట్రిక్ట్ లో సిర్పూర్ టౌన్ అని. ఎక్కడండి? ఏ డిస్ట్రిక్ట్? కొమరం డిస్ట్రిక్ట్. ఇంతకు ముందు ఆసిఫాబాద్ ఉండే మేడం, ఇప్పుడు కొమరం చేశారు. ఓకే ఓకే. ఆసిఫాబాద్ దగ్గర వస్తుంది. ఆసిఫాబాద్ ఇక్కడ ఆసిఫాబాద్ మేడం. అయితే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే సివిల్ కోర్ట్ లో, మా దగ్గర లోకల్ సివిల్ కోర్ట్ లో పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ చేశారు. అది 6 years నుంచి నడుస్తుంది, 2019 లో వేశారు. మీరు ఆ కేసుని కంటెస్ట్ చేసిండ్రా? ఏదైతే ఇంజంక్షన్ ఉందో అది ఇంజక్షన్ ఆర్డర్ నడుస్తుంది కదా, అది కూడా అది ఇంకా ఫైనల్ కి వచ్చింది ఇప్పుడు. అంటే క్రాస్ ఎగ్జామినేషన్ లో ఉంది ఎవిడెన్స్. ఎవరైతే ఫస్ట్ పిటిషన్ వేశారో వాళ్ళ ఎవిడెన్స్ తీసుకొని మార్క్ చేశారు మొన్న. అయితే నేనేమంటున్నా అంటే వాళ్ళు ఏమన్నా ఇంటరిమ్ రిలీఫ్ ఉందా వాళ్ళకి? మేడం అర్థం కాలే. ఇంటరిమ్ రిలీఫ్ అంటే ఏమన్నా అయ్యే వేసిండ్రా? అర్థం కాలేదు మేడం. వాళ్ళు అంటే వాళ్ళ పేరు మీద ఉంది కాబట్టి ప్రజెంట్ వాళ్ళ పేరు మీద ఉందనే ఉద్దేశంతోనే 2019 లో వీళ్ళు మేము అందులోకి రావద్దని పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ కోసం వేశారు. అవునండి. ఈ పర్మనెంట్ ఇంజక్షన్ లో ఏమైనా టెంపరరీ ఇంజక్షన్ వచ్చిందా వాళ్ళకి? ఏమన్నా రాలేదు. టెంపర్ రాలేదు. వాళ్ళు మేడం 6 years నడుస్తుంది, ఇప్పటి వాళ్ళకి ఏం రాలే. ఎందుకంటే యూజువల్ గా ఐఏఎస్ ఆఫీసర్ గారు ఇచ్చిన ప్లస్ మన ప్రొసీడింగ్ అవి పట్టాలన్నీ మా దగ్గరనే ఉన్నాయి, కబ్జాలో కూడా మేమే ఉన్నాం మోకా పైన. అయితే యూజువల్ గా ఏమైతుందంటే పర్పెచువల్ ఇంజక్షన్ వేసినప్పుడు ఇంటరిమ్ రిలీజ్ తీసుకుంటారు. అంటే ఐఏఎస్ ఇంటరిమ్ గా కూడా ఇంటరిమ్ ఇంజక్షన్ కూడా తీసుకునే అవకాశం ఉంది. సో అట్లా ఏమైనా తీసుకున్నారా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మీరు అడ్వకేట్ పెట్టుకొని మీరు కేసు చేసుకుంటున్నారా? అది ఫైట్ చేస్తున్నారు కదా. ఓకే. అయితే ఈ ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఈ ఇంజంక్షన్ మీరు ఛాలెంజ్ చేయండి గట్టిగా. మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ అంతా కూడా వెయ్యండి. ఎందుకంటే ఒక ప్రాబ్లం మీకు ఏది ఫేస్ చేస్తారంటే పొజిషన్లో ఎవరు ఉన్నారు? వాళ్ళు ఉన్నారా, మీరున్నారా? పొజిషన్ ప్రజెంట్ మేమున్నాం. కాకపోతే మా అడ్వకేట్ ఏమన్నాడంటే ఎప్పుడైతే వాళ్ళు ఇంజక్షన్ కోసం పిటిషన్ వేశారో వేసిన సందర్భంలో రికార్డ్ లో వాళ్ళు ఉన్నారు కదా, అది చూస్తారు కావచ్చు అన్నట్టుగా ఒక మాట అన్నాడు నాతో. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కేసు వేశారు కాబట్టి పొజిషన్ లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎవరైతే పొజిషన్ లో ఉంటారో వాళ్ళకి ఎక్కువ కూడా వెయిటేజ్ ఉంటుంది. యూజువల్ గా ఏంటంటే ఫస్ట్ చూసేది ఏంటంటే ప్రజెంట్ మేమున్నాం మేడం, కానీ అది వేసినప్పుడు అప్పుడు కూడా మేమున్నాం. కాకపోతే రికార్డ్ లో వాళ్ళు ఉన్నారు కేసు వేసినప్పుడు. ఇప్పుడు ఎవరున్నా కూడా రికార్డులో ఏమున్నది అనేది ఇంపార్టెంట్, అంతే కదా? అంతే. రికార్డులో ఒకవేళ వాళ్ళ పొజిషన్ ఉన్నట్టు రికార్డ్ అయింది అంటే మాత్రం వాళ్ళ పొజిషన్ ఉన్నట్టు. సో పొజిషన్ అనేది ఇప్పుడు చూడండి, ఏ ఇంజంక్షన్ సూట్కైనా ఏదైనా కూడా ఫస్ట్ ఇంపార్టెంట్ ఏం తెలుసా? పొజిషన్. ఎవరు కబ్జాలో ఉన్నారో అనేది వెరీ ఇంపార్టెంట్. అది ఫస్ట్ కోర్ట్ కన్సిడర్ చేస్తుంది. తర్వాత ఆర్ఓఆర్ రికార్డింగ్స్లో ఎవరు ఉన్నారో కూడా చూస్తుంది. ఆ తర్వాతనే నెక్స్ట్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా వస్తాయి. సో ఈ పొజిషన్ అండ్ ఆర్ఓఆర్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది, మీ కేసుని ఎఫెక్ట్ చేస్తుంది.
సో పొజిషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. మీరు ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేయొచ్చు. సో మీరు దాన్ని మీ అడ్వకేట్తో గట్టిగా మీరు ఆర్గ్యుమెంట్ చేయించుకోండి, అది ఇల్లీగల్గా వాళ్ళు ఉంటున్నారు అని చెప్పేసి గట్టిగా వాదించమని చెప్పండి. అండ్ ఏదైతే మీకు మేడం అసలు వాళ్ళు రావడమే ఇల్లీగల్ గా వచ్చిండ్రు, అంటే ఆర్ఓఆర్ కట్ చేసుకొని అది ప్రూవ్ చేయాలి, అది గట్టిగా ప్రూవ్ చేయాలి. మీ అడ్వకేట్ వచ్చి అది గట్టిగా ప్రూవ్ చేయాలి, అది వాళ్ళు ఇల్లీగల్గా వచ్చి మీది ఆక్రమించుకున్నారు, పేర్లు మార్పించుకున్నారు అని చెప్పేసి. ఓకే.